ఎట్లనో ఏమో. పిల్లలు 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 మాయమైపోయారా? ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నా అమ్మా, హోంవర్క్ చేసుకుంటున్నా. వెళ్ళానమ్మా. నీకు ఎప్పుడు ఆటలేనా? అక్క దగ్గర కూర్చొని చదువుకో. నేను చెప్తే వినట్లే అమ్మా. నువ్వు చదవకపోతే ఏం చేస్తావురా? ఎలా బతుకుతావురా? పశువులు కాస్తాడేమో, గొర్రెలు మేకలు కొందాం. ఎక్కడికైనా వెళ్తాను, చెవులప్పుడు ఎత్తుకోపో. అలా అనొద్దు. మీరు బాగా చదివి మంచిగా జీవించాలి. ఏం చదువు ఏమో, వీళ్ళేమో చదువు చదువు అంటారు, నాకేమో చదివే రాదు. అలా అనొద్దు. మీరు మంచిగా చదివితే మంచి జీవితం ఉంటుంది, మంచిగా బతకవచ్చు. మన ఊరు ప్రభుత్వ బడిలో జెడ్పిహెచ్ఎస్ చాడాలో బాగా చెప్తున్నారంట. అవునమ్మా, ఇప్పుడు బాగా చెప్తున్నారు. అందరూ కొత్త సార్లు టీచర్లు వచ్చారు. నువ్వు రేపటి నుండి ఆ స్కూల్కే వెళ్ళాలి. ఓకే అమ్మా, వెళ్తాను. అంటే రేపటి నుండి అది వెళ్తావు కదా? అవునమ్మా, వెళ్తాను. సార్లు కొడతారా? కొట్టరు. తప్పు చేస్తే మందలిస్తారు, అర్థమయ్యేలా చెప్తారు. టాటా నానా. బాయ్ బాయ్ అమ్మాయి. ఓ అక్క, ఏం చేస్తున్నావు అక్క? ఏం లేదు. ఏం లేదు. మీ పిల్లగాడు ఎటు పోయిండు? స్కూల్కి పంపించిన. ఇంటి ముంగట ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు కదా. ఈరోజు స్కూల్ పంపించిన, గవర్నమెంట్ స్కూల్కి పంపించిన. ఏ బడికి? గవర్నమెంట్ బడికి. ఏం కూర అంటున్నావు అక్క? ఎగ్. మీ బిడ్డ పోయిందా బడికి? పోయింది. బక్క ఉంది, జర హాస్పిటల్లో చూపించరాదు? చూపిస్తా రేపు. తింటుందా మళ్ళా? తింటుంది. నువ్వేమన్నావు? నేను పప్పు కూర తిన్నా. తిన్నావా? తినలే, తినాలి. మనసు ఎక్కడ పోయిందంట కదా? ఏమో, పెళ్ళి పోయిందంట, రాలేదు. 5 రోజులని బడికి పోక. ఏరా, ఈ స్కూల్లో ఆటలు ఆడుకున్నావురా? అవునమ్మా, ఇలా బాగా ఆడిపించారు, చదివిస్తారు. నేను రోజు ఈ స్కూల్కే వెళ్తాను. మంచిగా ఉన్నాడమ్మా. మీరు వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్ పిల్లలు. థ్యాంక్స్ టు ఆల్. క్లాస్ రూమ్లో పాఠాల్లో కూడా సెల్ ఫోన్. చివరికి పాఠం చెప్పే సార్కి కూడా పెళ్ళిళ్ళు కూడా వీడియోలు ఫోన్లు లేకుండా ముందుకు జరగట్లేవు. ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనిపించేవాళ్ళు. ఇప్పుడు వీడియోగ్రాఫర్లు సెల్ ఫోన్ పట్టుకొని వాళ్ళే కనిపిస్తున్నారు. పెళ్లి కూతురికి సెల్, చివరికి పూజారికి కూడా ఫోన్ రింగ్ అవుతుంది. ఇక్కడ వదిలేసి వాళ్ళ డాన్స్లు, వాళ్ళ వీడియోలు, బైక్ మీద ఒక అబ్బాయి, సైకిల్ మీద ఒక అబ్బాయి, ఫోన్తో డ్రైవింగ్, యాక్సిడెంట్.
జయము దిగ్విజయము. చదువులనిచ్చే సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. సిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మి కరుణా చూపమ్మా. తరికిట జం తరిత. అక్క ఈరోజు ఏ కథ చెప్తున్నావు? ఏదో కాదురా, నలమహారాజు కథ, పాండవుల కౌరవుల కథ, సీతమ్మ కష్టాలు. ఏందక్క కథలన్నీ పాతగా అయిపోయినాయి కదా, కొత్త కథ చెప్పరాదు? ఏందిరా పాత అంటే రోతగా ఉందా? పాత గ్లాసులు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకి పాడేస్తా. ప్రతి వాడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అరే ఇప్పుడు నేనేమన్నానని కరెంటు షాక్ కొట్టినా కాకి లెక్క అట్లా అరుస్తున్నావు? పాత అంటే రోత అని నేను అన్నానా? కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతికిస్తున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా? రైళ్ళు బస్సులు వద్దని ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణిస్తున్నామా? అరే తమ్ముడు చెల్లి మీరిట్లా గొడవ పెట్టుకొని రసాభాస చేయకండిరా. తమ్ముడు అన్నట్లు మనం కొత్త కథనే చెప్పుకుందాం. మంచిగా చాలే ఎచ్చులు. పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా. చదువు సందలో పేరు పొందిన చక్కనమ్మ కదరా. తరికిట జం తరిత. ఇంతవరకు ఎవరు పైడి బొమ్మ ఏమిటి కథ? అమ్మల్లారా అయ్యల్లారా, భారత భూమిలో బంగారం పండే నేల తెలుగు నేల. ఆ తెలుగు పల్లెల్లో చాడా పల్లెటూరు. ఆ పల్లెటూరులో గౌరమ్మ శివయ్య అనే ఇద్దరు పేద దంపతులు ఉండేవారు. వారికి కలిగిన మొదటి సంతానమే సీత. సీతను చదివిద్దామా వద్దా అనుకునే లోపే మరో పిల్లవాడు పుట్టారు. ఇంతటితో సంతానాన్ని ఆపేద్దామా వద్దా అని ఆలోచిస్తుండగానే మరో అమ్మాయి పుట్టింది. పూట గడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. అనే సంగతి వాళ్ళకు తెలియదా అక్క? 16 ఏళ్ళు నిండే లోపు పిల్లలను పనిలో పెట్టుకోవద్దన్న చట్టాన్ని వాళ్ళెందుకు పట్టించుకుంటలేరు? ఇంతకు సీత ఏమేం పనులు చేసేదక్క? ఇంటి పనులనే చేసేరా, వంట పనులనే చేసేరా, బీడీలెన్నో చుట్టేరా, పత్తి చిలకకే పోయేరా, బలానంటి బలి తమ్మోడా సై బేలు బలానోయ్ తందానా. నీ పిచ్చి కానీ టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? తప్పకుండా పట్టించుకుంటారు. మా బడిలో టీచర్లు పాటలతో పాటు మంచి కథలు సూక్తులు చెప్తారు, ఆటలాడిస్తారు, పాటలు పాడిస్తారు. బడి పిల్లలని తమ సొంత బిడ్డలులాగా చూస్తారు. గౌరమ్మ సీతను దాచిపెట్టింది. ఆ తర్వాత ఏమైందక్క? శ్రావణి అందరింటిలాగే శివయ్య దంపతుల వాళ్ళింటికి వచ్చింది. వచ్చిన పని చెప్పకుండా శివయ్య వాళ్లకు కొన్ని మంచి పనులు చెప్పింది. ఎలా అంటే, ఓ భారతీయుడా, ఓ బాలబానుడా, వినవయ్యా వినుల విందుగా, తెలుసుకోవయ్యా చరితను ముందుగా. ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము, ఇది మానవ జన్మము. అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టంబు. అవును, పుట్టుట శ్రేష్టము. ఆ గొప్పలు కలిగిన ఆడపిల్లని చక్కగా పెంచాలి, బహుశా చక్కగా పెంచాలి. తరికిట జం తరిత. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు సీత బడికెళ్ళి ఏడాది గడవక ముందే వగ్ధులై 5వ తరగతిలో వేశారు. చదివితే అట్లా చదవాలి. సీత సంపాదించుకుందామని కాకుండా కొన్ని రాళ్ళు వెనకేసుకొని తనలాంటి పేద పిల్లలను చదివించి కలెక్టర్గానో నాయకురాలిగానో చేద్దామని అనుకుంది. డిగ్రీ పోటీ పరీక్షల్లో విజయం సాధించి మండల అభివృద్ధి ఆర్థిక స్థాయిలో నిలిచింది. ఓహో, చాలా బాగుంది అక్క. తర్వాత కథ చెప్పు. ఆడపిల్ల
ఆడపిల్లను చిన్న చూపుతో చూడరాదు బాయి, అరరే చూడరాదు బాయి. అన్నిటిలోనూ అవకాశాలు కల్పించాలోయి. అవును కల్పించాలోయి. చదువులైనా పదవులైనా సమానమేనోయి. వాళ్ళు సమానమునోయి. తరికిట జం తరిత లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు. నా కోపమే మీకేం తెలుసు. పేగు పేగు నాతో కలిసి నా నెత్తురి మీకే పంచి పెంచా నాపై దుమికే రాక్షసులా. అత్యాచారం చేసినోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణపడాలి. మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటనే కద్దు చిన్నారి మాటలే ఇవి. కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను? ఎవరికి చెప్పను నేను? మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని. ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను? అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు. చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు. జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటున్నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు. ఇది విన్న మా డాడీ కుక్క పెట్టి ఏడ్చాడు. క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగాని ఇంటికెళ్ళిపోతారు. జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు. నా కోపమే మీకేం తెలుసు. పేరు పేరు నాతో కలిసి నా నెత్తురి మీకే పంచి పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా. తెలుసా నీ విలువా? మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా? అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా లోకానికి తెలుసా నీ విలువా?